సారి ప్రభువా కేవలం మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను అంగీకరించుమా, నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను అంగీకరించుమా. ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం మరొక్కసారి బందీనయ్యానయ్యా శత్రువుల చేతిలో, బందీనయ్యానయ్యా శత్రువుల చేతిలో, పట్టబడి రే కట్టబడి తిని, పట్టబడి రే కట్టబడి తిని అవిధేయ సేవకుడిగా నిలిచిత, అపజయపు అంచున నిలచియుంటిని. కేవలం ఒక్కసారి ప్రభువా కేవలం మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా, నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా. ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను అంగీకరించుమా. తప్పు చేశానయ్యా ఒప్పుకొనుచుంటిని, తప్పు చేశానయ్యా ఒప్పుకొనుచుంటిని. మునుపటి శక్తిని మరలాయిమ్ము, మునుపటి శక్తిని మరలాయిమ్ము. ఈ మత శాఖ గోటను నే కూల్చేదా, విశ్వాస వీరుడిగా నే నిలిచేదం. కేవలం ఒక్కసారి ప్రభువా కేవలం మరొక్కసారి, కేవలం ఒక్కసారి ప్రభువా కేవలం మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా, నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా. ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను అంగీకరించుమా, నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను అంగీకరించుమా.
హల్లెలూయా. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మారని మార్పు సర్వశక్తుడైన దేవునికి, మన పరిశుద్ధుడైన దేవునికి అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. మహిమగల మా తండ్రి, సర్వశక్తుడు అయిన మా ప్రభువా, మా పితరుల దేవా, నీకే స్తోత్రము నాయన. ఓ దేవా నాయన ప్రభువా, ఈ రాత్రి వేళలో నీ సన్నిధి కాంతి మాకు దయచేయండి నాయన. ఈ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. ఓ దేవా, నిన్ను గూర్చి నికాలుతైన జ్ఞానం మాకు దయచేయండి. ఇంటిని గూర్చి నాకు బెంగగా ఉన్నదని భక్తుడు నాయన ప్రభువా, ఓ నాయన మరి పాడుకున్నట్లుగా, ఓ దేవా నాయన, నీ సన్నిధిలో ఏ విధముగా మేము నీకు దగ్గర వాళ్ళు మాకు నేర్పించండి నాయన. నీ కృపా కనికరము మాకు దయచేయండి నాయన. ఈ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మా పితరుల దేవుడవు, నేడు మాకును దేవుడుగా ఉన్నందుకు స్తోత్రము రాజా. ఓ నీ వాక్యంతో మమ్మల్ని దర్శించుము నాయన. అనుకున్న నీ గొప్ప కార్యాలు చేసే దేవుడవు, మహా గొప్ప ఘనమైన కార్యాలు చేసే దేవుడవు. నీ వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం అలాగే నుంచొని పరిశుద్ధ గ్రంథంలో 2 ప్రదేశాల నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 25వ వచనం నుంచి. మనకు బాగా తెలిసిన ఉపమానమే, అయితే ఇందులో పెద్ద కుమారుడు కోణంలో నుంచి ఇందులో కొన్ని అంశాలను చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 25వ వచనం నుంచి చదవగలిగే వారందరూ నాకు చదవచ్చు. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి, ఇవి ఏమిటి అని అడగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువును వధించెనను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూను మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం. 5వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడు. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లారా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని ఈ అంశాల్లో నుంచి ప్రేరణ పొంది ఒక అంశాన్ని బోధించాలని ఆశపడుతున్నాను. ఇది చెప్పబోయే మెసేజ్ చాలా కాలం క్రితం మరి చార్లెస్ ఫిన్నీ అనే సేవకుడు బోధించిన వర్తమానమే. అయితే దాన్నే కొంచెం ప్రవక్త చెప్పిన అంశాలను కూడా దానికి జతపరిచి చెప్పాలని ఆశపడుతున్నాను. గత రాత్రి యాక్చువల్గా నేను డానియల్ నాష్ అనే వ్యక్తి కోసం చదువుతూ ఉంటే ఈ చార్లెస్ ఫిన్నీకి సంబంధించిన చాలా అంశాలు ప్రేరణలోకి వచ్చింది. ఈ డానియల్ నాష్ అంటే చార్లెస్ ఫిన్నీతో పాటు ఉన్న ఒక సేవకుడు అనమాట. ఈయన ప్రార్థనాపరుడు, మంచి బలమైన ప్రార్థనా యోధుడు. చార్లెస్ ఫిన్నీ అక్కడ వాక్యం చెప్తుంటే ఈయన వెళ్ళిపోయి దానికి మీటింగ్కి ముందే ఆయన ఎక్కడ కోటాలు పెట్టాలనుకుంటున్నారో ఆ కోటాల్లోకి వెళ్ళి ఈయన ఏబెల్ అనే ఒక అతను ఇద్దరు వెళ్ళిపోయి ఆ ప్లేస్లో ఒక చిన్న ఇల్లు రెంటకు తీసుకొని అక్కడే ఉండి కొన్ని రోజుల పాటు దేవుని ఆత్మ ఈ ప్రదేశంలో కూటం ప్రారంభించు అని చెప్పే వరకు ఉపవాసం ఉండేవారు. కొన్ని రోజులు, 2 రోజులు, 3 రోజులు కూడా కేవలం నీళ్లే తాగుతూ ఫాస్టింగ్లో ఉండేవాడు. చాలా బలమైన ప్రార్థనా పరుడైన డానియల్ నాష్. ఈయన చనిపోయిన 4 నెలలకి చార్లెస్ ఫిన్నీ ఇంటర్నేషనల్ మీటింగ్స్ అన్నీ ఆగిపోయింది. ఆలోచించాడు. 7 సంవత్సరాలు ఫిన్నీతో ఉన్నాడు.
అద్భుతంగా ఫిన్నీ పరిచర్య చాలా పవర్ఫుల్గా ఎదిగింది. ఈయన చనిపోయిన 4 నెలలకే ఇక ఫిన్నీ ఆ వచ్చిన విశ్వాసులతో, వచ్చిన సంఘాలతో, వాళ్ళతో కొన్ని చర్చిలు, కొన్ని బైబిల్ కాలేజీలు పెట్టి ఆ గాథా అనుభవాల తాలూకా లెసన్స్ వాళ్ళకు చెప్తా మిగిలిన జీవితంలోని చివరి ఆయన తదుపరి జీవితాన్ని ఆయన కొనసాగించాడు. ఆయన ఉద్యమం అంతా ఈ డానియల్ నాష్ ఉన్న కాలంలోనే జరిగేది. చాలా అద్భుతమైన పరిచారకుడు. ఆయన ప్రేరణ పొందే మన దేశంలో కూడా జాన్ హైడ్ అనే అతను కూడా వచ్చి చాలా బాగా ప్రార్థన చేసేవాడు. జాన్ హైడ్, మాస్టర్ వరం గారు వాళ్ళ అబ్బాయికి ఆయన పేరు పెట్టుకున్నాడు, ప్రేమ్ హైడ్ అని. వాళ్ళ కొడుకు పేరులో మధ్యలో ఈ జాన్ హైడ్ అంటే ఇండియాకి వచ్చిన ఒక ప్రార్థనా పరుడు. కానీ ఏదేమైనా ప్రార్థన యొక్క శక్తి ప్రవక్త అంటాడు. చార్లెస్ ఫిన్నీ మూడీ గారి కన్వర్ట్స్లో మూడీ గొప్ప గొప్ప ఉద్యమం తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు ఒక 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, 1 ఇయర్ తర్వాత చూస్తే రక్షించబడిన విశ్వాసుల్లో 60% మళ్ళీ లోకంలో కలిసిపోయేవారట. ఒక 20% నామకార్థ స్థితిలోకి వెళ్ళేవారట. ఒక 20% మిగిలిపోయేవారట. ప్రతి సేవకుని సక్సెస్ రేటు కూడా 20 నుంచి 30-35 మధ్య పర్సెంట్కి మించికి దాటలేదు చరిత్రలో. కానీ ఒక్క చార్లెస్ ఫిన్నీదే ఆయన సక్సెస్ రేటు 85% ఉందంట పిల్లలు. ఆయన ద్వారా మార్చబడితే ఆ వ్యక్తి జీవితంలో వెనక్కి వెళ్ళిపోవడం దాదాపుగా అసాధ్యం. చార్లెస్ ఫిన్నీ యొక్క రివైవల్ని చరిత్రలో, గత 500 సంవత్సరాల చరిత్రలో ఒక బలమైన పశ్చాత్తాప బోధకుడిగా, బలమైన పరిశుద్ధాత్మ బోధకుడిగా అతను వాక్యం బోధించేవాడు. చార్లెస్ ఫిన్నీ ప్రొఫెషనల్లీ లాయర్. యాక్చువల్గా ఆయన దేవుడు దర్శించటం, ఆయన సేవలోకి రావటం, చాలా లేట్ వయసులోనే సేవకు వచ్చాడు. కానీ అద్భుతంగా, చాలా అద్భుతమైన మినిస్ట్రీ జరిగింది ఆయనది, చాలా పవర్ఫుల్. ఆయన మినిస్ట్రీలో ఎక్కువ ప్రార్థన. ఈయన పవర్ఫుల్ ప్రార్థన, చార్లెస్ ఫిన్నీ పవర్ఫుల్ ప్రీచింగ్. ఇవి రెండు అమెరికా దేశాన్ని ప్రారంభంలో జార్జ్ వైట్ఫీల్డ్, జొనాథన్ ఎడ్వర్డ్స్ తర్వాత సెకండ్ అవేకనింగ్ అంటారు. అమెరికా దేశాన్ని రెండవసారి కదిలించిన సేవకుడు అన్నమాట పిల్లారా. చాలా అద్భుతమైన పరిచర్య. కొన్నిసార్లు ఒక ఊర్లోకి వెళ్ళి వాళ్ళు ఏ చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎక్కడ చర్చిలు లేవో, ఎక్కడ ప్రార్థనలు ఉండవో, ఎక్కడ పాపులు ఉంటారో ఆ ఏరియాకి వెళ్ళి రెంట తీసుకునేవాడు. ఆ డానియల్ నాష్ అనే అతను వెళ్ళి అక్కడ రెంట తీసుకుని, అతను బేసికల్గా ఒక పాస్టరు ప్లస్ సాంగ్ లీడరు, పాటకాడు అంటే సింగరు. కానీ ఆయన సేవలో విఫలమైపోయి చర్చ్ వదిలేశాడు. 2 times ఆయన మినిస్ట్రీలో సేవలో విఫలమయ్యాడు. చాలా ఆశ్చర్యకరమైన జీవితం. సేవలో విఫలమైన వ్యక్తి సేవలు ఎంత అద్భుతంగా వాడబడతాడా అన్నది ఒక ఆశ్చర్యకరమైన సంగతి. ఎంతగా అంటే ఆయన సంఘం ఆయన తీసేసి ఇంకో కుర్రోడిని పెట్టుకుంటారు, ఆ డానియల్ నాష్ అన్న అతను. యాక్చువల్గా చాలా అద్భుతం. ఈ చార్లెస్ ఫిన్నీ ఎంత బలంగా మీటింగ్స్ జరిగాయంటే పిల్లారా, ఒక్కొక్క ఊరిలోకి వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఆయన ప్రసంగాలు చేసి వాక్యం చెప్పి బోధిస్తే, ఆ తర్వాత వస్తూ చూస్తే కొద్ది రోజులకి ఆ ప్రదేశం ఆయన వాక్యం చెప్తుంటే, ఒక అరగంట 30 గంట వాక్యం చెప్పి నాకు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మల బలంగా దిగొచ్చి హృదయాల్ని తాకేసి కొద్ది రోజుల పాటు ఏడుస్తా కూర్చునే వాళ్ళు ప్రజలు. చాలా బలమైన పరిచర్య జరిగింది ఆయన టైంలో. ఒక దేశం కొన్ని ఊర్లు, మరి ముఖ్యంగా నార్త్ కేరళలోనే న్యూయార్క్ లాంటి కొన్ని పట్టణాలు అయితే, న్యూయార్క్ ఇప్పుడు ఏ పట్టణంలో అయితే సినిమా ఇండస్ట్రీ పవర్ఫుల్గా ఉందో, ఇదే పట్టణం చార్లెస్ ఫిన్నీ కాలంలో ఆదివారం వస్తే అన్ని షాపులు క్లోజ్ అయ్యాయి. మొత్తం ఊరు మొత్తం అన్ని షాపులన్నీ క్లోజ్ అయిపోయి అందరూ చర్చికి వెళ్ళిపోయే వాళ్ళు. పిల్లలు అమెరికా దేశాన్ని కదిలించినటువంటి గొప్ప ఉద్యమం. మళ్ళీ చరిత్రలో అలాంటి ఉద్యమాలు రావటం అన్యులుగా మనకి దాదాపుగా ఛాన్స్ లేదు. యూదులు ఒక్కరికే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేషన్ వైడ్ రివైవల్ మళ్ళీ వాగ్దానం చేయబడింది యూదులకే. కానీ మనలో వ్యక్తిగతంగా, సంఘాల్లో, కుటుంబాల్లో మళ్ళీ ఆ వాగ్దానం అనేది వాగ్దానం చేయబడే ఉంది మనకు కూడా. కాబట్టి దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశారు. మళ్ళీ అలా మరి ఏ దేశంలో, ఏ ప్రదేశంలో కూడా అంతగా ప్రదేశం కదిలించబడిన సందర్భాలు చరిత్రలో మరొక్కసారే కనబడతాయి. వెల్ష్ ఉద్యమం అనే చోట ఇవాన్ రాబర్ట్స్ అని అతను కూడా చాలా కుర్రోడు, 25-24 సంవత్సరాల వయసులోనే ఒక రాష్ట్రం మొత్తం పోలీస్ స్టేషన్లు, కోర్టులు కూడా క్లోజ్ అయిపోయినాయి పిల్ల. అంత అద్భుతమైన పరిచర్య జరిగింది. ఇవాన్ రాబర్ట్స్ కూడా అతనికి ఒక ప్రేయర్ టీము, ప్రార్థన ఇవన్నీ ఉండేవి. సో యాక్చువల్గా నిన్న మార్నింగ్ డిస్కషన్లో ఈ డానియల్ నాష్ అన్న ఆయన పేరు గుర్తురాక చార్లెస్ ఫిన్నీతో ఉండేవాడని ఒక వ్యక్తి అనగానే నైట్ ఆయన గురించి చూస్తూ ఉంటుంటే ఫిన్నీ రాసిన కొన్ని బుక్స్ చదువుతూ ఉన్నాను.
తర్వాత నాష్ చనిపోయిన తర్వాత ఫిన్నీ కొన్ని రాశాడు. అందులో కొన్ని బుక్స్లో వాట్ ఈజ్ రివైవల్, ఉజ్జీవం అంటే ఏంటి, ఉజ్జీవం అంటే అనగా కొత్త వాళ్ళని తీసుకురావటం ఒక్కటే కాదు ఉజ్జీవం. కానీ ఉన్న సముద్రంలో నీళ్ళు ఉంటాయి, కొన్నిసార్లు అలలను ఎగురుతూ ఉంటాయి, అప్పుడు భయపడతా ఉంటాం. అది చిన్నగా ఉన్నప్పటికీ పెద్దగా ఉన్నప్పటికీ ఒక చుక్క నీళ్ళు పెరుగుతాయా సముద్రంలో? కానీ చిన్నగా ఉన్నప్పుడు భయపడతాం, అలలు లెగుస్తుంటే వణికిపోతాం. కారణం ఏంటి? అలల తాకిడి చూసేవాళ్ళని భయపెట్టింది. అలల తాకిడి లోపల ఉన్న మలిన మొత్తాన్ని బయట కొట్టేసింది. సముద్రం లోపల ఏదున్నా, వస్తువు ఉన్నా, ప్లాస్టిక్ ఉన్నా, ఇంకోటి ఉన్నా, చచ్చిపోయిన డెడ్ బాడీ ఉన్నా మొత్తాన్ని బయట కొట్టేసేది సముద్రం. అవునా? ఎందుకంటే అలలు. ఉజ్జీవం అంటే కూడా అదే అంటాడు ఆయన. నీలో కొత్తదేం కాదు, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మే దాని శక్తి లెగుస్తున్నప్పుడు పాపం అనేది విసిరి బయట కొట్టబడతా ఉంటుంది అంటాడు. చాలా అద్భుతం. చార్లెస్ ఫిన్నీ జీవితంలో పిల్లారా, ఫస్ట్ 28 రోజులు వాక్యం బోధించినప్పుడు 28 రోజులు కంటిన్యూస్గా ఒక ప్లేస్లో డైలీ మెసేజ్లు ఇస్తా, ఏ రోజు కూడా ఎంతమంది దేవుడిని నమ్ముకుంటారని అడిగేవాడు కాదంట ఆయన, ఎంతమంది దేవుడికి సమర్పించుకోవడానికి అడిగేవాడు కాదంట. ఆయన జీవితంలో ఆల్టర్ కాల్స్ లేవంట. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తియ్యటి వాక్య సువార్త చెప్పేవాడు కాదంట. నువ్వు పాపివి, దేవుడు రక్షిస్తాడు, లేకపోతే దేవుడు ప్రేమమేడని ఎప్పుడు చెప్పేవాడు కాదంట. దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో తీసుకొచ్చి చెప్పేవాడంట పిల్లలు. ఆ ఉగ్రత చెప్పి వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వస్తే వణికిపోతా మోకాళ్ళ మీదకి వచ్చేవారట. బేసికల్గా ఆయన లాయర్ కాబట్టి, మార్టిన్ లూథర్ గారు కూడా లాయరే. ప్రారంభంలో వాడుకున్న సేవకులు ఎక్కువ మంది లాయర్లే. లాలో చట్టం ఎంత సీరియస్గా తెలిస్తే వాడు ఈజీగా మారతాడు. వాడికి నువ్వు ప్రేమను గురించి, జడ్జి క్షమాపణ గురించి చెప్పడం ముఖ్యం కాదు. ధర్మశాస్త్రం ఎంత కఠినమైందో తెలిస్తే, వాక్యానికి ఏదన్నా కలిపితే తీసేస్తే ఎంత ప్రమాదమో, స్వనీతి ఎంత ప్రమాదమో, లేకపోతే క్షమించకపోవటం ఎంత ప్రమాదమో ఒక్కొక్క సంఘటన వివరించాడు పిల్లలు. ఆ ఒక్కొక్క సంఘటన ఆయన చెప్తుంటే ప్రజలు అద్భుతంగా కదిలించబడ్డారు. అయితే గత రాత్రి ఆ ఫిన్నీ రాసిన పుస్తకంలో ఒక వర్తమానం చదివాను, నాకు చాలా ప్రేరణ కలిగింది. బోల్డ్ అనే మెసేజ్లు ఉన్నాయి. ప్రవక్త కూడా ఆయన పుస్తకాలు చదివాడు. సో నేను ఒక పుస్తకం చదువుతున్నాను, టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. గదిలో పెంచుకుంటున్న ఏనుగు, ఇంటి పేరు, వర్తమానం పేరు. అన్ ఎలిఫెంట్ ప్యాంపర్డ్ ఆర్ గ్రోన్ ఇన్ ద రూమ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయం అనే గదిలో పెంచుకుంటున్న ఏనుగు. హృదయంలో ఎవడు ఏనుగుని పెంచుకుంటాడు ఏంటబ్బా? అసలు హృదయంలో ఏనుగుని పెంచుకోవటం ఏంటి? హృదయంలో ఏనుగుని పెంచుకోవటం ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది పిల్లారా. సో అదే మెసేజ్ని ఈరోజు ధ్యానిద్దాం. హృదయంలో పెంచుకుంటున్న ఏనుగు. ఒక రాజు అంట, ఆ రాజ్యంలో ఒకడు చాలా గర్విస్తున్నాడంట. వాడు చాలా సుఖమయంగా బతుకుతూ, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని వ్యర్థంగా చేస్తూ, ఎవరు ఏ మాట చెప్పినా వింటలేదట. వాడు ఎవడంటే లెక్క చేయకుండా ఉన్నాడంట. కానీ వాడికి గర్వం చాలా ఎక్కువ, వాడికి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అంట. రాజుగారు ఒక కాంపిటీషన్ పెట్టి గెలిచిన వాడికి గొప్ప బహుమతి ఇస్తున్నానని చెప్పాడంట. ఇస్తున్నానని చెప్పగానే చాలామంది తెలిసే ఉంటుంది, ఆ బహుమానంలో వెళ్తాడు, వీడే పోరాడి వీడే ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటాడు. ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోగానే రాజుగారు వాడికి ఇచ్చే బహుమానం ఏంటంటే, రాజుగారి ఎక్కే ఏనుగు తీసుకొచ్చి వాడికి గిఫ్ట్ ఇస్తాడంట. ఇచ్చి, ఇది నా ఏనుగు, నేను ఎక్కిన ఏనుగు, దీన్ని జాగ్రత్తగా వాడు, జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా దీన్ని పోషించాలి, ఇది కనుక బాగోకపోతే నీకు చాలా సీరియస్ చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి, జాగ్రత్త అని చెప్పాడంట. వాడు ఏనుగు కదా, రాజుగారు ఎక్కిన ఏనుగు మీద నేను కొత్తనానని చెప్పి చాలా గొప్పగా టీవీగా వచ్చాడంట. ప్రారంభంలో చాలా బాగుందంట. తర్వాత రోజు వాడు ఇంటికి వెళ్ళి జల్లగా కూరగాయలు వాళ్ళ తోటలో కాయలు తెచ్చుకునేవాడంట. కాయలు తెచ్చుకొని వారానికి సరిపడా ఇంట్లో పెట్టుకుంటే ఆ ఏనుగు వచ్చి పుట్టుకుని మొత్తం అట్టిగా గెలంత తినేసిందంట పిల్లలు. వాడు కూరగాయలు తెచ్చుకుంటే మొత్తం తినేస్తుందంట. వాడు ఇంట్లో అన్నం వండుకుంటే ఇంత వండుకోవాలి. ఆ అన్నం వండుకొని ఇలా తీసుకొస్తుంటే తింటే ఏనుగులో గదిలో కదా తిరుగుతుంది. ఆ ఏనుగు వచ్చేసి ప్లేట్లో ఉన్నదాన్ని ఒక్క సుప్పుని లాగేసిపోయేదంట. రోజులు గడుస్తుంటే వీడి ఇంట్లో అన్నం ఉండలేట్లా ఉండలేదంట, ఇంట్లో కూరగాయలు ఉండలేదంట, వీడింట్లో ఫ్రూట్స్ ఉండలేదంట. ఏమున్నా ఏనుగు స్వాహా చేస్తుందంట పిల్లలు. ఆ ఏనుగు అలాగే ఉంది. వీడు మాత్రం రోజు రోజుకి బక్కచిక్కిపోతున్నాడు, వీడు బలహీనమైపోతున్నాడు, వీడు అలాగే బలహీనమైపోయాడు. వీడు అలా అయిపోతా వీడి దగ్గర ఉన్న డబ్బులు పోయినాయి, వీడి దగ్గర ఉన్న వస్తువులు పోయినాయి, వీడి ఫుడ్ పోయింది, ఇలా భార్య పిల్ల గొడవలు, ఏనుగు ఎందుకు తీసుకొచ్చా పంపించంటే ఏనుగును పంపలేకపోతున్నాడు. ఆ ప్రయాసలో వాడు చాలా కష్టపడ్డాడంట. ఇది చరిత్రలోని ఒక కథ. వాడి గర్వం అణిచిందని చెప్తారు.
కానీ ఇన్ఫ్యాక్ట్ ఈ ఉపమానంలో చార్లెస్ ఫిన్నే చెప్పేది ఆ ఏనుగునిచ్చిన రాజు ఎవరో కాదు, సాతాను. సాతాను నీ హృదయంలో ఇచ్చే ఏనుగు ఏంటంటే క్షమించలేకపోవటం అట. ద స్పిరిట్ ఆఫ్ అన్ఫర్గివింగ్, క్షమించలేకపోవటం అనే ఒక ఆత్మ ఉంటుంది. సాతాను సుఖంతో, లోకములో గర్వంతో, స్వనీతితో బ్రతికేవాడికి ఈ ఏనుగునిస్తాడంట. నేను ఎవడి మాట విన్నాం, నేను చాలా మంచివాడిని, నేను చాలా నీతిమంతుణ్ణి, లేకపోతే నేను చాలా మంచి సంఘం, మాది చాలా మంచి భక్తి, మాది చాలా గొప్ప దేశం అని ఎవడైతే స్వనీతితోనూ గర్వంతోనూ ఉంటాడో, స్వనీతితోనూ గర్వంతోనూ ఉండేవాడికి సాతాను ఏనుగునిస్తాడంట. వాడు ఏనుగుని తెచ్చుకోగానే వాడి లోపల ఉండే మంచితనం అనే దాన్ని అది తినేస్తూ ఉంటుందంట. వాడి లోపల ఉండే నీతి నిజాయితీని తినేస్తూ ఉంటుందంట. వాడిలో ఉండే పరిశుద్ధతను తినేస్తుందంట. వాడిలో ఉండే భక్తిని తినేసిద్దంట. వాడిలో ఉండే ఒక్కొక్క మంచి లక్షణాలని మొత్తాన్ని తినేసిద్దంట పిల్లలు. ఎవరిలో అయితే ఈ స్పిరిట్ ఆఫ్ అన్ఫర్గివింగ్, క్షమించలేకపోవటం అనే ఈ స్వభావం ఉంటుందో వాడిలో శాంతిని చంపేసిద్దంట. అది మనశ్శాంతిని చంపేసిద్దంట. వాడి ఆనందాన్ని తినేసిద్దంట. అది ఆ ఏనుగు వాడిలో ఉన్న సంతోషాన్ని తినేసిద్దంట. వాడి లోపల ఆవేదన, దుఃఖము, అశాంతి ఇవే మిగులుతాయి. కానీ వాడిలో ఉన్న మంచి మొత్తం ఏనుగు లాగేస్తూ ఉంటుంది. అందుకని హృదయం అనే గదిలో స్పిరిట్ ఆఫ్ అన్ఫర్గివింగ్, నువ్వు క్షమించలేను, నేను క్షమించను, వీడిని నేను క్షమించను అనే స్పిరిట్ కనుక నీలో కదులుతుంది అంటే గుర్తుపెట్టుకో, ఒక్కొక్కటి అది నీ హృదయంలో కదిలాడే ఒక ఏనుగు. అది ఒక్కొక్క దాన్ని తినుకుంటా పోయింది. ప్రతిదాన్ని తినుకుంటా పోయింది. లేఖనంలో కొన్ని మాదిరిలు ఉన్నాయి. మనిషి లోపల క్షమించలేని తత్వం కనుక ఉంటే మనిషి ఎలా మారుతాడు? మనకి ఉదాహరణ ప్రభు చెప్పిన ఉపమానం. ఈ లూకా సువార్త 15వ ఉపమానం, దానిలో ఉన్న 3 ఉపమానాల్లో మనకు బాగా సుపరిచితమైన వాక్యం ఈ తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఉపమానం. ఇందులో మనకు తెలుసు, తప్పిపోయి కుమారుడు వాడు పశ్చాత్తాపడి తప్పులు చేసి ఒప్పుకొని వచ్చాడు. అయితే వాడు తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ అన్న ఉన్నాడు. అన్న యాక్చువల్గా మంచివాడు, యథార్థపరుడు, భక్తిపరుడు, పరిశుద్ధుడు, తండ్రి మాట దాటని విధేయుడు. కానీ ఇతని లోపల ఉన్న స్వభావం ఏంటంటే, ఇతని లోపల ఏనుగు ఉంది. ఏ ఏనుగంటే క్షమించలేకపోవటం. ఒకరోజు వెళ్ళాడంట ఈ అన్న, పెద్ద కుమారుడు. వెళితే తండ్రి రోజు ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నా కొడుకు ఎక్కడున్నాడు, వాడిని కాపాడిన ఆయన, వాడిని కాపాడని తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. అతనికి ఎలా కష్టపడుతున్నాడని తలుచుకుంటున్నాడంట. కానీ వీడి లోపల ఉన్న ఈ ఏనుగు వీడిలో ఉన్న మంచితనం చంపేస్తుంది, తినేస్తుంది. అది వీడికి తండ్రి అలా ప్రార్థన చేయడం నచ్చటల్లా, తండ్రి వాడిని క్షమించడం నచ్చటల్లా, తండ్రి వాడు బాగోగులు కోరుకోవడం నచ్చటల్లా, వాడు తిరిగి రావాలని కోరుకోవడం నచ్చటల్లా, తండ్రి అలా ప్రార్థన చేయటం వాడికి నచ్చటల్లా. ఎంత బాధాకరమైన పిల్లరా! తండ్రి అలా ప్రార్థన చేయటం కూడా నచ్చటల్లా. సరే, తండ్రి ప్రార్థన నా దేశంలో కరువు వచ్చింది, వాడి స్నేహితులు చెడిపోయారు, వాడు మారాడు, చివరికి వచ్చాడు, తండ్రి ఆనందంతో ఉన్నాడు. ఇతను పని నుంచి రాగానే చూడండి, ఇతను ఎంతగా అయిపోయాడంటే లోపల విందు జరుగుతుంది. మనకి బైబిల్ చెప్తుంది, ఈ కాలపు వర్తమానికుడు కూడా చెప్పాడు, అది ఎత్తబాటుకి గొర్రెపిల్ల విందుకి సమానం. అది పుత్ర స్వీకారానికి మాదిరి, ఎత్తబాటుకి మాదిరి. విందు జరుగుతుంది, ఆనందం జరుగుతుంది. వీడు విందు లోపల కూడా ఎట్లా పిల్లలు చూడండి, వీడు బయటే ఉన్నాడు, లోపల ఆనందం జరుగుతుంది, దమ్ములు. అసలు మామూలుగా సౌండ్ వింటేనే దేవుని పాటలు పాడి కుటుంబం అంతా ఆనందిస్తుంటే మనసులో ఎంత బాధ ఉన్నా పాటలు వింటే సంతోషం రావాలి. కానీ వీడిలో ఉన్న క్షమించలేని గుణం వాడి లోపల దేవుళ్ళు ఆనందించే స్వభావాన్ని కూడా తినేసింది. అది ఇప్పుడు దేవుళ్ళు ఆనందించలేకపోతున్నాడు. ఆ ప్రార్థనలో, ఆ పాటల్లో వాడికి ఆనందం రావట్లా. వాళ్ళందరూ కలిసి ఏడుస్తూ ఉంటే వీడికి ఆనందం రావట్లా, వీడికి కోపం వస్తుంది. వీడికి అర్థమైంది తమ్ముడు వచ్చాడని. అయినా లోనకు పోక పనుని పిలిచాడు. ఇక్కడ ఏంటి మ్యాటర్ అంటే, అయ్యా నీ తమ్ముడు వచ్చాడు, నీ కుటుంబం ఆనందంగా ఉంది అంటే కూడా వీడు అలిగానని బాధపడుతూ, హట్టయ్యానని తెలియజేస్తూ దూరంగా కూర్చున్నాడు. అంటే అంత ఆనందం కూడా వీడి లోపలున్న ఈ క్షమించలేని ఆత్మ ఆ కుటుంబపు ఆనందాన్ని కూడా చంపేద్దాం అనుకుంటాం. చూడండి ఎంత వీడిలో ఆనందాన్ని చంపేసింది ఆ ఏనుగు,
వీడిలో ఉన్న ఆనందం అనే అరటికాయలు తినేసింది, వాళ్ళ ఆనందాన్ని కూడా తిని చంపేద్దాం అనుకుంటుంది. చూడండి, వాళ్ళ పాటలు ఆపేద్దాం అనుకుంటుంది, వాళ్ళ ఆరాధన ఆపేద్దాం అనుకుంటుంది. ఆలోచించారా? వీడిలో ఉన్న ఏనుగు ఈడి ఫుడ్డే కాకుండా పక్కింటి ఫుడ్ కూడా లాగా ట్రై చేసినట్టు వాడి ఆనందం పోయింది, వాడి సంతోషం పోయింది, వాడి భక్తి పోయింది. కుటుంబం అంతా ప్రార్థన చేస్తున్న వీడికి ప్రార్థన రావట్లా, ఆనందించడం రావట్లా. వీడు కరువులో ఉన్నాడు, ప్లస్ ఆ ఆనందాన్ని కూడా కరువుగా మార్చడానికి స్టోరీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నాన్ సెన్స్. పనివాడు చెప్తే రావట్లేదు, నేను రానని చెప్పానని చెప్పు మా నాన్నకి అనగానే, బాబు ఇది ఆనందించే సమయం అనగానే నేను రాను. వాడి లోపల క్షమించలేని ఆత్మ పట్టుకుంది వాడికి ఆనందం లేదు, సంతోషం లేదు, హ్యాపీనెస్ లేదు, ఏమీ లేదు. కఠినుడైపోయాడు. ఈ కఠినత్వం వాళ్ళకు కూడా రావాలి. వెళ్ళాడు, వాళ్ళు బాబు హ్యాపీగా ఉన్నారు, పాడుతున్నారు, సంతోషంగా ఉన్నారు, నేను రమ్మన్నారు మీ డాడీ అంటే, ఆయనే రమ్మను, నేను రానంటే రాను. పాటలు పాడటం ఆపేసి, స్తుతులు ఆపేసి, ఆరాధన ఆపేసి వీడి దగ్గరికి వచ్చి బతిమలాడటానికి రావాల్సి వచ్చింది తండ్రి. చూడండి, తండ్రి బయటకు వచ్చి వీడిని లోపలికి రమ్మని పిలుస్తున్నాడు, అయినా వీడికి క్షమించలేకపోతున్నాడు. ఇక్కడ చూడండి, వేశ్యలతో ఆస్తి తిని తాగేసి వాడు బయట దేశం వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది ఎవడో తెలుసు అని వీడికి తెలిసింది. అంటే వీడు ఆ దేశంలో తమ్ముడు ఏం చేస్తున్నాడో కూడా ఇన్ఫర్మేషన్ వీడికి తెలుసు. అది విని వీడికి ఆనందం, వీడి సంతోషపట్ల, వీడి పశ్చాత్తాపట్ల మా తమ్ముడు మారాడు అని. ఆ దేశంలో తమ్ముడు ఏం చేస్తున్నాడో కూడా ఎంక్వైరీ చేస్తున్నాడు. ఒక క్షమించలేని ఆత్మ ఎదుటివాడి మేలు ఓర్చుకోలేదు, ఎదుటివాడి మంచితనం ఓర్చుకోలేదు, ఎదుటివాడి బాగోగులు ఓర్చుకోలేదు. క్షమించకపోవడం ఆత్మ ముందుగా వాళ్ళకే సమాధానం, మంచితనం, అన్ని నిజాయితీ అన్నీ చంపేసిద్ది. వీళ్ళని చంపటమే కాదు, వాళ్ళని కూడా చంపడం స్టార్ట్ చేసింది. చాలామంది పిల్లారా, చాలాసార్లు క్రైస్తవ జీవితాల్లో ఆశీర్వాదాల్లో ముందుకు వెళ్ళలేకపోవడానికి ఒక కారణం మనం క్షమించకపోవడం. పౌలు అందుకే అన్నాడు, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు క్షమించండి. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీకు కొలవబడుతుంది. చాలాసార్లు భర్త భార్యను క్షమించలేకపోవడం, భార్యలు భర్తలను క్షమించలేకపోవడం, 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం అన్న మాటలను కూడా హృదయంలో పెట్టుకొని ఆ ఏనుగును అలాగే పెంచుకుంటూ రావటం. కొన్నిసార్లు పిల్లలు అధికారులను క్షమించలేకపోవటం. మరి ముఖ్యంగా ప్రవక్త అంటాడు, చాలాసార్లు విశ్వాసులు పాస్టర్లను క్షమించలేరంట. నువ్వు మానవుడివే, నువ్వు తప్పులు చేశావు, నువ్వు సరిదిద్దుకున్నావు, నువ్వు బాగుపడి వచ్చావు. సేవకుడు కూడా మానవుడే, సేవకుడు తప్పులు చేయొచ్చు, కొన్ని బలహీనతల్లో వాళ్ళు అటు ఇటు అవ్వచ్చు. సేవకుడు కనుక తప్పు చేస్తే తన జీవితంలో తను క్షమించకుండా డిసైడ్ అవుతాడు, నేను క్షమించను, ఆయన ఇలా చేయొచ్చా, ఆయన ఇలా చేయొచ్చా, ఆయన ఇలా చేయొచ్చా, ఆయన ఇలా చేయొచ్చా. ఆ ఏనుగును పెంచుకుంటూ ఉంటాడు. ఇక లోపల పెరుగుతూ ఉంటుంది ఆ ఏనుగక. తెలుసుగా, ఒక్కని పెంచుకున్న చిన్న ఫుడ్ తాపేయచ్చు. నాకు ఆశ్చర్యం, ఎందుకు ఫిన్నీ దీన్ని ఏనుగుతో పోల్చాడు చెప్తాడు. అన్ని స్పిరిట్ల కంటే కూడా ఈ అన్ఫర్గివింగ్ స్పిరిట్, దాని పొటెన్షియాలిటీ చాలా హై అంట. ఒక వ్యభిచార ఆత్మ కన్నా, ఒక దొంగతనపు ఆత్మ కన్నా, ఈవెన్ స్వనీతి ఆత్మ కన్నా కూడా సాతాను మనుషులకి ఇచ్చే గిఫ్ట్ ఈ క్షమించలేని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ అన్ఫర్గివింగ్. క్షమించను. ఇన్ఫ్యాక్ట్ అతను చాలా మంచిగా ఉంటాడు. ఎవరైతే క్షమించలేడో, చూడండి పిల్లరా, నువ్వు క్షమించాల్సిన స్థితిలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు మంచోడివి, నువ్వు తప్పు చేయని వాడివి. ఇతను క్షమించాల్సిన దశలో ఉన్నాడు, పెద్ద కుమారుడు అంటే ఇతను తప్పు చేయలా, ఇతను తండ్రికి దూరంగా వెళ్ళాలా, ఆజ్ఞ అతిక్రమించలా, తండ్రి దగ్గరే ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. కానీ తమ్ముడి కంటే పెద్ద పాపయ్యాడు. ఎందుకు? తమ్ముడి లోపల ఎలుకలు కుక్కలు చిన్నయే ఉన్నాయి, వీడి లోపల ఏనుగే ఉంది. అర్థమవుతుందా? వాడిలో జులాయి ఆత్మ ఉంది, వేశ్యలతో తిరిగే ఆత్మ ఉంది, వాడితో ఎదురు తిరిగే ఆత్మ ఉంది, వాడితో కొట్లాడే ఆత్మ ఉంది. కానీ వీడిలో స్వయంగా క్షమించలేని ఆత్మ ఉంది.
ఏం చేసినా నేను క్షమించాను. ఇలాంటి వాడు యోగ్యుడే కాదు. ఇది అన్నిటికంటే మరి డేంజరస్ స్పిరిట్ పిల్ల. పుత్ర స్వీకారం అనే వర్తమానంలో కూడా బ్రహ్మం గారు ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఏంటంటే, దేవుడు మనల్ని పుత్ర స్వీకారంలోకి తీసుకెళ్ళాలి అంటే మెయిన్ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్, పరిపూర్ణ విశ్వాసం రావాలంటే ప్రభు చెప్పాడు, మీరు ఈ కొండను చూసి సముద్రంలో పడితే అని చెప్పే ముందు ఒక మాట అంటాడు, కాబట్టి మీరు నిల్చున్నప్పుడల్లా మీకు ఎవరెవరి మీద వారు మీకు విరోధంగా తప్పు చేశారనిపించిందో వాళ్ళని మీరు క్షమించండి అన్నాడు. చూడండి, కొండను చూసి మాట్లాడే సందర్భంలో క్షమాపణ గురించి ప్రభు మాట్లాడతాడు మత్తయి సువార్తలో. అంటే పర్ఫెక్ట్ ఫెయిత్ డిపెండ్స్ ఆన్ ఫర్గివ్నెస్. పరిపూర్ణ విశ్వాసం క్షమాపణ మీద ఉంది. చాలామంది మానవులు జీవితంలో 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం చేసినవి కూడా క్షమించరు. అందరికంటే పెద్దగా ఎవరంటే విశ్వాసులు సేవకులను క్షమించరట. బైబిల్లో ఒక విశ్వాసం ఉన్నాడు, కన్న తండ్రిని సేవకుడిని కూడా క్షమించలేదు. దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు, గొప్ప విజయాలు ఇచ్చాడు, ఆ దేశంలో అనేక మందిని కాపాడాడు. ఇజ్రాయేల్ దేశానికి అప్పటి వరకు అలాంటి రాజు రాలేదు. ప్రతి శత్రువు మీద గెలిచాడు, ప్రతి పోరాటంలో గెలిచాడు. వాళ్ళని ఎవరు దాడికొచ్చినా ఒంటరిగా వెళ్ళి పోరాడి గెలిచాడు. గొలియాతు రాని, లేకపోతే గొలియాతు 4 అన్నదమ్ములు రాని, లేకపోతే చిన్న చిన్న సైన్యం రాని, ఇజ్రాయేల్ అందరూ వెన్ను చూసి పారిపోతున్న రోజు కూడా దావీదు ఒక్కడి నిలబడి తన ఇంకొక వ్యక్తితో నిలబడి ఒక వ్యక్తి యొక్క యవల పొలం కోసం 2,000 మంది సైన్యం వస్తుంటే ఇజ్రాయేల్ మొత్తం వెళ్ళిపోతారు. ఒక్క దావీదు నిలబడితే పక్కన ఒక వ్యక్తి నిలబడతాడు. ఇద్దరు కలిసి 2,000 మందిని చెయ్యి తిమ్మిరెక్కి అలసిపోయే వరకు చంపి ఇజ్రాయేల్ రక్షణిస్తారు. అంత ప్రాణాలకు తెగించి ఎంతో కష్టపడి ఆ దేశం కోసం రాత్రనక పగలనక పోరాడి ఎంతో సేవ చేసిన దావీదు ఒక పాపం చేశాడు. విచిత్రం తెలుసా, దావీదు పశ్చాత్తాపడి, ప్రభువా నేను యోగ్యుడిని కాదు తండ్రి, నన్ను వెళ్ళగొట్టొద్దు నీ సన్నిధి నుంచి, నన్ను కావాలంటే రాజుగా తీసేసుకో, నన్ను ఇంకో తప్పు తీసేయి, కానీ నీ ఆత్మను మాత్రం నా నుంచి తీసేయొద్దు ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తే నాతాన్ను పంపించి నీ పాపాన్ని యెహోవా క్షమించాడు, కాకపోతే ఈ బిడ్డ చచ్చిపోతాడు. ఆ తర్వాత పుట్టిన బిడ్డను అదే బత్షెబాకి నీ సింహాసనానికి వారసుడు అని చెప్పాడు. చూడండి, దేవుడు నీ పాపాన్ని క్షమించాను అన్నాడు. అందరికంటే గొప్పవాడు దేవుడు. దేవుడు క్షమించాడు, కానీ ఇద్దరు క్షమించాలి ఆయన పాపాన్ని. క్షమించాలంటే క్షమించమని కూర్చున్నారు, కంకణం కట్టుకున్నారు, ఎందుకంటే లోపల ఏనుగుందా లోపల. దేవుడే క్షమించాడు. అహీతోపేలు ఎవరు? బెత్షెబా యొక్క తాత. నేను క్షమించను, ఈయన చేయొచ్చా, ఒక దేశానికి రాజు ఎంత దుర్మార్గంగా చేయొచ్చా? అరే ఆయన మానవుడు, తప్పు చేసాడు, మళ్ళీ పశ్చాత్తాపడాడు. ఎట్లా పశ్చాత్తాపడతాడు, ఎట్లా ఒప్పుకుంటాడు? కవరింగ్ చేస్తాడు, రాజుకొక న్యాయం మాకొక న్యాయమా? మేము ఒప్పుకోం. అరే నువ్వు కూడా ఎన్నో పాపాలు, ఏం తప్పు చేసాను చూపించండి, నాలో తప్పు ఉంటే ఇప్పుడే శిక్ష చేయండి. ఎందుకంటే క్షమించలేని వాడు మోస్ట్లీ స్వనీతిపరుడుగానే ఉంటాడు. కానీ ఇతను లోపల వచ్చిన ఏనుగు ఇతన్ని భయంకరంగా మార్చింది. తర్వాత అతని కుమారుడైన అబ్షాలోము దావీదు దేవుడు ఆయన క్షమించినట్టే తన పెద్ద కుమారుడైన అమ్మోను కూడా చెల్లి మీద రేప్ ప్రయత్నం చేశాడు. మళ్ళీ పశ్చాత్తాపడితే అతను దావీదు క్షమించాడు. దావీదును దేవుడు క్షమించాడు, కానీ అహీతోపెలు క్షమించలా. దావీదు అమ్నోనును క్షమిస్తే అమ్నోనుని కానీ దావీదును కానీ ఇద్దరిని అబ్షాలోము క్షమించలేదు. ఎందుకంటే అబ్షాలోము యొక్క చెల్లిని ఆయన అలా చేసింది. పాత నిబంధనలో వాళ్ళకి అలా వారు వివాహం చేసుకునే అధికారం కూడా ఉంటుంది. ఒకవేళ తప్పు జరిగి ఉంటే వివాహానికి చేయడు, ఇలా ఉండడు. అబ్షాలోము ఏమంటాడు, ఈ ముసలోడు ఈడొక వ్యభిచారి, కాబట్టి వీడికి పుట్టిన కొడుకు కూడా వ్యభిచారే, ఈ సంఘమంతా వ్యభిచారులే, ఈ దేశమంతా వ్యభిచారులే, ఈ దేశంలో మంచోడు ఒక్కడు లేడు. ప్రపంచంలోనే దేవుడు ఎన్నుకున్న దేశం అది, సున్నతి కలిగిన దేశం అది, దేవుడు కట్టడలు వెంబడిస్తున్న దేశం అది, నిజమైన వాక్యాన్ని వెంబడిస్తున్న దేశం అది. వాళ్ళలో తప్పు జరిగి ఉండొచ్చు, దేవుడు వదిలిపెట్టడం, దేవుడు శిక్షిస్తాడు. కానీ అబ్షాలోము దావీదుని క్షమించటంలా. నేను క్షమించను అన్నాడు. ప్లాన్ వేసి అమ్నోను చంపేశాడు.
క్షమించలేకపోవటం అతని హంతకుడిగా మార్చేసి. తర్వాత చూడండి పిల్లరా, అహీతోపేలు రెండవసారి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చూడండి, కన్న కొడుకు అన్న తండ్రి అన్నను చంపి తండ్రి నుంచి దేశం పారిపోతే మళ్ళీ అబ్షాలోముని క్షమించి తిరిగి దేశంలో రప్పించాడు దావీదు. దావీదు వ్యభిచారమే చేశాడు, కానీ అమ్నోను మర్డర్ చేశాడు. అబ్షాలోము మర్డరే చేశాడు. మర్డర్ చేసిన వాడిని కూడా దావీదు క్షమిస్తున్నాడు. క్షమించి నాయన, మారు మనసు పొందుకో, పశ్చాత్తాపడు, దేశంలో బతుకు, ఇంకా తప్పు చేయొద్దు అని. అప్పటికి వాళ్ళ పశ్చాత్తాపం లేదు, ఎందుకంటే ఏనుగు ఉన్న వాడి లోపల, ఏనుగు బయటికి వెళ్ళే వరకు వాడి లోపల ఇంకా మంచి రాదు. వాడికి నేను చేసింది కరెక్టే, నేను చేసింది ప్రతి సంహారం, కానీ నేను చేసింది మర్డర్ కాదు. చూడండి ఎంత కసిగా పెరిగాడంటే, ఈయన సేవకుడా, ఈయన బోధకుడా. ఒక కూతురు విషయంలో తప్పు చేశాడు, ఎవరు? తామారు విషయంలో. ఒక కొడుకు విషయంలో తప్పు చేశాడు, తన వ్యక్తిగతంగా తప్పు చేశాడు. ఇలాంటి వాడు రాజుగా ఉండటానికి వీలేదు, ఇలాంటి వాడు సేవకుడు కాదు, ఇలాంటి వాడు పాస్టరే కాదు అని దేశమంతా చాటింపేశాడు. ఎంతగా అంటే దావీదు యొక్క సొంత సంఘం దావీదు మీద తిరుగుబాటు చేసేలా చేశాడు. దావీదు పెద్దల్ని, దావీదు యొక్క అధిపతుల్ని సగం మందిని తన వైపు తిప్పుకున్నాడు. తిప్పుకొని చివరికి కన్న తండ్రిని కూడా చంపడానికి బయలుదేరాడు. చూడండి, ఆ క్షమించలేని ఆత్మ అతను ఏం చేస్తుంది? కన్న తండ్రికి, సేవకుడికి, రాజుకి విరోధంగా లెగిసేలా చేస్తుంది. విచిత్రం, దావీదు క్షమిస్తున్నాడు, అబ్షాలోము క్షమించటల్లా. బాధ ఏందో చూడండి పిల్లరా. దావీదుని ఇంట్లో నుంచి కట్టు బట్టలతో పారిపోయేలా చేశాడు అబ్షాలోము. భయపెట్టాడు తండ్రిని, టెర్రర్ పుట్టించాడు తండ్రికి. భయం పుట్టింది దావీదుకి, మామూలుగా కాదు. కట్టు బట్టలతో పారిపోయాడు దావీదు. కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోలేదంట దావీదు. ఎంత అడవుడికి వెళ్ళిపోయాడు ఆలోచించండి. రాజు కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా చెంప వెళ్ళిపోయాడు దావీదు. వెళ్ళిపోయినాక ఈ అహీతోపేలు, దావీదుని క్షమించిన అహీతోపేలు ఎంత దుర్మార్గానికి వెళ్ళాడో చూడండి. నీవు నీ తండ్రిని ద్వేషిస్తున్నావని తెలియాలంటే నీ తండ్రి భార్యలను చెరుపు, ఆయన సంఘాలను కూడా చెరుపు, ఆయన పరిచర్యను చెరుపు, ఆయన విశ్వాసులను చెరుపు. సొంత పిన్నీల్ని పట్టణం అంతా చూస్తుండగా, దేశం అంతా చూస్తుండగా పైన గుడిసెలేసి బలవంతాన్ని రేపు చేశాడు. తన చెల్లిని రేపు చేశాడని దావీదు మీద పగబట్టాడు. అతను ఎక్కడికి వెళ్ళాడు? ఒడిగట్టాడు. అతను అదే అంతకంటే ఘోరాతి ఘోరమైన పాపానికి దిగాడు. ఈ సలహా ఇచ్చింది ఎవరు? అహీతోపేలు. చివరికి ఏమయ్యారు పిల్లారా? అబ్షాలోముతో ఉన్న వాళ్ళు మొత్తాన్ని దేవుడు చంపేశాడు. అహీతోపేలు వేసుకొని చచ్చిపోయాడు. అబ్షాలోము చచ్చిపోతే కూడా దావీదు నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని ఏడుస్తాడు. దావీదుకి క్షమించే గుణం ఉంది, పశ్చాత్తాపడే గుణం ఉంది. దావీదు ఆ ఒక్క విషయంలో తప్ప మరి ఎన్నడూ తప్పు చేయలేదని ఉంది. అబ్షాలోము నీతిగా ప్రారంభించాడు, మంచిగా ప్రారంభించాడు. యవ్వనస్తుడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, రూపసి, చూడగలిగిన వాడు, గిఫ్ట్లు ఉన్నవాడు, టాలెంట్లు ఉన్నవాడు, మంచి మాటకారంట పిల్లలు. అబ్షాలోము రాజు కావలసిన వాడు నిజానికి. ఎందుకంటే మూడవ కొడుకు అబ్షాలోమే. అబ్షాలోము తిరుగుబాటు చేయకపోతే ఆయనే రాజు అయ్యేవాడు. ఎందుకంటే పెద్ద కొడుకు అమ్నోను, రెండవ కొడుకు అబిగేలు కుమారుడు. అబిగేలు ఆల్రెడీ విధవరాలు, మరొకని భార్య, కాబట్టి ఆమె కుమారుడు వారసుడు కాడు. కాబట్టి నెక్స్ట్ అఫీషియల్ వారసుడు యాక్చువల్ అబ్షాలోమే. తప్పు చేయకుండా ఉంటే ఆయన ఒరిజినల్గా రాజు అయ్యేవాడు. క్షమించలేని తత్వం చాలామంది విశ్వాసులు పిల్లలు. చిన్న తప్పు ఒక సేవకుల్లో కనపడితే చాలు ఏకి పారేస్తారు, క్షమించలేరు. నువ్వు మానవుడివే, అతను మానవుడే, అతనిలో బలహీనత ఉండొచ్చు, ప్రార్థించు. ఆ టైంలో నిజానికి ఏం చేయాలి? తండ్రి తప్పు చేస్తున్నాడు, తండ్రి పాప బలహీన పడుతున్నాడు అంటే 10 మందిని కూర్చోబెట్టి ప్రార్థన చేయాలి. జారిపోతున్నాడని చెప్పి దుఃఖపడాలి. వెళ్ళి అందరితో కలిసి కూర్చొని చాటింపులు వేసి అటు ఇటు చెప్పి ఎంతమంది ఉంటారు పిల్లలు? అది ఎంత పాపానికి తీసుకొస్తుందో చూడండి. దానికి తోడు క్షమించలేకపోతున్నాడు. క్షమించలేని ఆత్మ చాలా డేంజర్ పిల్లలు. కొంతమంది భార్యలు ఉంటారు,
భర్తలు ఎప్పుడో ప్రారంభంలో వాళ్ళు ఏదైనా శోధనలో వాళ్ళు తాగేసి కొడితే వీళ్ళు రక్షించబడి మార్చిన తర్వాత కూడా అది కొట్టిన సందర్భం మర్చిపోరాలి. 20 ఏళ్ళైనా మనసులో కదిలాడుతున్న సందర్భం వచ్చినప్పుడు నువ్వు నన్ను కొట్టావు, నన్ను హింస పెట్టావు, మనసులో కక్ష కసి ఎన్నో ఏళ్ళకు పట్టుకుంటారు. నిజంపిల్లారు. కొంతమంది ఒకళ్ళు మోసం చేస్తే ఆ మోసాన్ని క్షమించలేడు. అయ్యా నేను తప్పు చేశానని బతిమిలాడినా క్షమించలేరు. ఒక చాలా విచిత్రం. క్షమించలేకపోవటం చాలా పెద్ద పాపం పిల్లారు, చాలా పెద్ద పాపం. ప్రవక్త అంటాడు ఉత్తర స్వీకారంలో, నువ్వు క్షమించలేకపోతే అవతల వ్యక్తిని నిన్ను పశ్చాత్తాపడి నిన్ను క్షమాపణ వేడుకొని నిజంగా పశ్చాత్తాపడి నువ్వు క్షమించలేకపోతే దేవుడు 2 అవకాశాలు ఇస్తాడంట. నువ్వు క్షమించకపోతే 3వసారి ప్రాణమే తీస్తాడంట పిల్లలు. అబద్ధ బోధలో ఉన్నవాడికి ఆయుష్ ఇస్తాడు కొంతకాలం మారురాని. ఒకవేళ తప్పుదారిలో ఉన్నవాడికి అవకాశం ఇస్తాడు. కానీ క్షమించిన వాడికి ఆయుష్ కూడా ఇవ్వడంట పిల్లలు. చాలా ప్రమాదం. క్షమించకపోవటం చాలా 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 పెద్ద నేరం. మనం ఉచితంగా క్షమాపణ పొందుకున్నాం, క్షమించకపోవటం మనం వేసే కొలత డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు ఒక డినామినేషన్ను దేవుడు దాటి బయటికి వెళ్తుంటే ఈ డినామినేషన్ వాళ్ళు తర్వాత వాళ్ళకి క్షమించరు. వీళ్ళు విశ్వాసులే కాదని ప్రక్లెయిమ్ చేస్తారు. సత్యంలో ఉన్నా కానీ చూడపిల్లలు, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే అన్న క్షమించలేకపోతున్నాడు. దావీదు నేను పశ్చాత్తాపడ్డానని దేశం అందరి ముందు కూర్చొని ఇచ్చాడు. ఒకడు ముఖాన ఉమ్మేస్తే కూడా తిరిగి వాడిని అనక నేను తప్పు చేసిన వాడిని తలదించుకుని వెళ్ళిపోయాడు. అంతగా దావీదు ఏడుస్తున్నా అబ్సలోము కనికరం రావట్లేదు. ఒకరోజు ఒక సంఘటన, ఒక భార్యాభర్తలు. ఆ భర్తకి భార్య మీద అనుమానం ఎక్కువ. వయసులో చాలా చిన్నది, తనకంటే 15-20 ఏళ్ళు చిన్న. అందంగా ఉండేసరికి ఏమంతగా అనుమానిస్తూ ఉండేవాడు. ఆమెని అనేకసార్లు అనుమానించి హింస పెట్టినా ఆమె చాలా సమాధానంగా సంతోషంగా తగ్గించుకొని చాలా వినయంతో విధేయతతో ఉండేది. అనేక సార్లు బాధ పెట్టారు. కానీ ఆవిడ ఒకానొక సందర్భంలో ఒక ఊరికి వెళ్ళొచ్చి అక్కడ ఎవరో చిన్న వ్యక్తితో ఒకసారి తన చిన్ననాటి స్నేహితుడితో ఒకరోజు ఫోన్లో మాట్లాడిందట. అది మళ్ళా తప్పని తెలిసి భర్త దగ్గర క్షమాపణ చెప్పింది. అయ్యా నన్ను క్షమించు, నేను శోధించబడి చిన్ననాటి స్నేహితులతో ఒకసారి మాట్లాడాను, నన్ను క్షమించు. చిత్రం ఏంటో, ఆమె పశ్చాత్తాపడి తప్పని ఫీల్ అయ్యి భర్త దగ్గర ఒప్పుకుంది, భర్త క్షమించలా. ఆమె నిజంగా మారింది. కానీ అతను సందర్భం వచ్చినప్పుడు వచ్చి నువ్వు బజారు దాని అని చెప్పేస్తే కొట్టేవాడు. ఇద్దరు చర్చికి వెళ్ళేవాళ్ళు. పిల్లని వేసుకొని చాలా లేక అనుకోండి, ఒక బిడ్డ, ఆ బిడ్డను వేసుకొని చర్చికి వెళ్ళేవాడు, కొట్టేవాడు. 6 నెలలు అయింది, 1 year అయింది. ఆమె చాలాసార్లు నన్ను క్షమించండి, నేను తప్పు చేశానని. ఏ సందర్భం వచ్చినా కానీ నువ్వు అట్ట చేసావు అని చెప్పి ఆ సందర్భాన్ని తీసి చాలా హింస పెట్టాడంట. ఒక రోజు అయితే ఆమెకు చాలా గుర్తొచ్చి చాలా ఏడ్చింది. అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఆమె ఏడుస్తాను అలాగే కూర్చుంది. జరిగిందని తెలుసా, దేవుడు రంగం మీదకి వచ్చి ఆ వ్యక్తిని కొడితే మైండ్ పోయి నొరగ్గకత పడిపోయాడు పిల్ల. ఆమె తప్పు చేసింది, ఈయన పశ్చాత్తాపడ్డాడు, క్షమించాడు, దేవునితో సమర్పించుకున్నాడు. ఆమె యథార్థంగా ఒప్పుకుంది, కానీ అతను క్షమించలా. మరొక సందర్భంలో రివర్స్. భార్యాభర్తలు ఇద్దరు ఉంటుంటే ఆవిడ తప్పు చేసింది. మారు అని సమాధానం అడుగుతున్నా ఆమె మారకుండానే ఉంది. భర్త తట్టుకోలేని దుఃఖంతో ప్రార్థన చేస్తుంటే ఆ అవతల వ్యక్తిని దేవుడు చంపేశాడు. చంపిన భార్య భర్తని పూర్తిగా ప్రేమించలేక భర్త ఇచ్చిన క్షమాపణని, భర్త ఇచ్చినటువంటి కృతజ్ఞతను అంగీకరించలేకపోతుందట.
రోగం మీద రోగంతో, సమస్య మీద సమస్య దేవుడు కొట్టుకుంటూ వచ్చాడు. లేరా, క్షమించలేకపోవటం, క్షమాపణని స్వీకరించలేకపోవటం రెండు కూడా చాలా డేంజర్. ఆమేన్. ఇప్పుడు చివరి దినాల్లో మెయిన్ సమస్య, కుటుంబాలు విడిపోవడానికి మెయిన్ సమస్య ఏంటంటే క్షమించలేకపోవటం. సంఘాలు విడిపోవడానికి ఒక చిన్న తప్పు కనిపించిన సేవకుల్లో విడిపోవటం, పరిచర్యలు మొక్కలవడానికి కారణం అదే, ప్రతి డినామినేషన్ మొక్కలవడానికి కారణం అదే. క్షమించలేకపోవటం, వాళ్ళు క్షమించాను, తప్పు చేశానని ఒప్పుకున్నా అంగీకరించలేకపోవటం చాలా పెద్ద పాపం పిల్లలు. మనం అనుకునే దానికంటే కూడా చాలా పెద్ద పాపం. దేవుడు ఆ వ్యక్తి నిజంగా పశ్చాత్తాపడి నీ దగ్గరకు వచ్చి క్షమించు అని నీ హృదయాన్ని కదిలించేంత కన్నీటితో ప్రార్థించి దుఃఖించి నేను పశ్చాత్తాపం అడిగినా నువ్వు క్షమించకపోతే దేవుడు 2 అవకాశాలు ఇస్తాడంట. 3వసారి క్షమించకపోతే ప్రాణమే తీస్తాడంట. నాకు అది చదువుతుంటే భయం వేసింది. ప్రాణమే తీస్తాడంట. క్షమించని వాడు, క్షమాపణని ఇష్టపడని వాడు, కరగని వాడు, వాళ్ళు పశ్చాత్తాపడుతున్న కరగని వాడు దేవుని దృష్టిలో చాలా ఉగ్రతకు గురవుతాడు. చాలా భయంకరమైన ప్రమాదం పిల్లరా, జాగ్రత్త కలిగి ఉందాం. అటువంటి దురాత్మలు, అటువంటి క్షమించలేని ఆత్మలు మనల్ని పట్టుకోకుండా ప్రయాసపడదాం. చాలా రకాలుగా వేటాడితే పిల్ల కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది తెలుసా. నేను ఒక సాక్ష్యం చదువుతున్నాను. ఒక అమ్మాయి, సేవకుని భార్య, సాక్ష్యం అమెరికా. ఆమె ఒక ఇంట్లో నుంచి పాపం చిన్నప్పుడు తప్పిపోయి వస్తే ఒక ముసలివాడు కాదు, ఒక మధ్య వయసు ఉన్న వ్యక్తి ఆమెను తీసుకెళ్ళి మోసం చేసి ఆమెను చేరిపి చాలా దారుణం కొంతకాలం హింస పెట్టి చివరికి ఆమెను ఒక వేశ్యల కొంపకు అమ్మేశాడట. చదివే ఉంటారు కొంతమంది. అందులో నుంచి కొంతకాలం చెడు జీవితంలో బతికినాక కొంతకాలం అయినాక ఆమె రక్షించబడి ఒక చర్చికి వచ్చింది. చర్చి రక్షించబడింది. బాధ ఏంటంటే ఆమెను మోసం చేసి చిన్నప్పుడు అలా చేసిన ఆయన కూడా అదే చర్చిలో ఉన్నాడు. అతను చూస్తే గుండెల్లో గుచ్చినట్టు ఉండేదంట. నేను కనుక మారకపోయి ఉంటే గనంతో కాల్చేదాన్ని అంది. ఆమె జీవిత చరిత్ర పుస్తకం చదువుతాను, చిన్నది నేను ప్రారంభం కాల్చేసేవాడిని. వాడిని చూసినప్పుడల్లా నా జీవితం చెడిపోవడానికి కారణం వీడే. ఆమె మార్చబడి సంతోషంతో ఒక పెద్ద కూటమిలో స్వస్థపరచబడి అద్భుతంగా వరల్డ్ రాబర్ట్స్ గారి మీటింగ్లో స్వస్థపరచబడి పాపం నుంచి విడుదల పొందుకొని పరిశుద్ధురాలుగా సంఘంలోకి వచ్చింది. ఆత్మాభిషేకాన్ని పొందుకొని భాషల్లో మాట్లాడింది, ప్రవచనాలు చేసింది, ఆనందించింది, సంతోషంగా ఉంది. తర్వాత ఆ చర్చిలో ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఆమె ప్రార్థన పోయింది. చర్చిలోకి వస్తే ఆనందంతో గంతులేసేదంట. కన్నీటితో దేవుని ప్రేమను తలుచుకొని తల్లడిల్లిపోయేదంట. ఈయన కూడా మారి చర్చికి వచ్చాడు. ఇక ఆయన చూడటం, ఆ లోపల ఉన్న బాధ, ఆవేదన ఇవన్నీ గుర్తొచ్చి చర్చిలో ఆనందం పోయింది ఆమెకి, ప్రార్థనలో ఆనందం పోయింది. కొంతకాలం వచ్చినాక బైబిల్ కూడా చదవలేకపోయిందంట. ఇక అనేక సార్లు గతమంతా గుర్తొస్తూ ఉండేదంట. ఇతనే కదా, వీడే కదా నన్ను మోసం చేసింది. ఇక ఆ బాధ, ఆవేదన తట్టుకోలేక ఒకరోజు వెళ్ళి పాస్టర్ గారికి చెప్పింది. అన్న, పాస్టర్ గారు ఇలా జరిగింది, నా జీవితం చెడిపోవడానికి ఏనే కారణం, తట్టుకోలేకపోతున్నాను, దయచేసి ఆయన చర్చ నుంచి పంపించేసేయండి, ఆయనైనా పంపించేయండి, నేనైనా మానేస్తా. చాలామంది పరిష్కారాలు ఎట్లాగా ఉంటాయి. కుటుంబంలో కానీ కొన్ని చోట్ల కానీ సమస్య వచ్చి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళైనా పొమ్మని మేమైనా పోతాం. కానీ దేవుని ప్రణాళిక ఇద్దరు ఎవరు పోవటం కాదు, మీరిద్దరు క్షమించుకొని మార్చబడి అక్కడ ఉండటం దేవునికి క్షమాపణ, దేవుని ప్రణాళిక. ఆయనైనా చర్చి నుంచి పంపించేయి, నన్నైనా మానిచ్చేయి. ఆయన ద్వారా నీ దగ్గరకు వచ్చేది 2-3, నా ద్వారా ఈరోజు 50-60 మంది వచ్చారు. నాది పెద్ద సాక్ష్యం, అనేక మంది నన్ను చూసి మార్చబడి వస్తున్నారు, కాబట్టి నీ ఇష్టం అని చెప్పి పాస్టర్ గారికి చెప్పి ఆయన చేతిలో ఆఫర్ పెట్టి వచ్చిందంటే ఈవిడ. ఆయన్ని చర్చి మానేపిస్తావు, నన్ను మానేస్తావా? మానేయమంటావు. నన్ను నువ్వు మానేయమనక్కడ నేనే మానేస్తాను. ఈ పాస్టర్కి ఏం చేయాలి అర్థం కాల. ఇక వెళ్ళి ప్రార్థనలో పెట్టాడంట. ప్రభువా, ఏంటి నాయన, ఏంటి సమస్య, ఇదేంటి విచిత్రం, మరి మోసం చేసిన వాడు, మోసపోయిన ఇద్దరిని నా చర్చికే తెచ్చావు, మరి ఈ ఇద్దరిని ఏం చేయాలి ప్రభువా అని పొద్దున ప్రార్థన చేశాడంట. ఒకరోజు డౌట్ వచ్చింది,
ఎక్కడుంటేనే ఇంత బాధ ఉంది, ఇద్దరు పరలోకం వెళ్తే పరిస్థితి ఏంటి మరి? అక్కడ ఇద్దరు వెళ్ళాల్సింది ఒకటే పరలోకం కదా, అక్కడ కూడా ఎవరు ఒకళ్ళే ఉంటారా? అప్పుడు ఆయనకు అర్థమైంది ఇక్కడ ఏదో సమస్య ఉందని అతన్ని పిలిచాడంట. అతన్ని పిలిస్తే అతను గుండెల నిండా దుఃఖంతో ఏడుస్తూ మాట్లాడలేక కన్నీటితో తలదించుకున్నాడంట. ఏంటి అంకుల్, ఎందుకు బాధపడుతున్నారంటే, అయ్యా నేను ఏమన్నా మధ్య వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయి తప్పిపోయి ఊరికి వస్తే ఆ అమ్మాయిని నేను తీసుకెళ్ళి ఆ అమ్మాయిని చాలా వాడుకొని తెలిపాను. అనేక సార్లు ఆ పాపాన్ని తలుచుకొని ఏడ్చి పశ్చాత్తాపడ్డాను. యోధా పాపం చేస్తే పాపం ఆయన పక్కనే వచ్చినట్టుగా ఈరోజు ఆ పాపం నా కళ్ళెదుటే వచ్చింది. ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నా పాపం గుర్తొచ్చి ఏడుస్తున్నాను. చూడండి, ఆమెను చూసి రోజు తన పాపాన్ని గుర్తెచ్చుకొని ప్రతి వారం ఏడుస్తున్నాడు ఇతను. ఈయన చూసి కోపంతో రగిలిపోతుంది ఆమె. చూడండి పిల్లలు, ఎంత బాధాకరమైన పరిస్థితి. చాలా ఏడుస్తున్నాడంట ఆయన, దుఃఖంతో తలడిల్లిపోతున్నాడు. ఇది చూసి ఆయనకు అర్థమైంది స్టోరీ. ఆమెను పిలిచి, అమ్మ ఆయన పశ్చాత్తాపడ్డాడమ్మా, ఏడుస్తున్నాడు, మారిపోయాడంటే అంత నటన అన్న. అమ్మద్దు, ఆడు చాలా మోసగాడు, ఉంటే ఆయన ఉండాలి లేకపోతే నేను ఉండాలి చర్చిలో అంటే చాలా కౌన్సిలింగ్ ఇట్లా ట్రై చేశాడంట. ఆమె వెళ్ళిపోయింది. లేదమ్మా, మరి నువ్వే ఆలోచించుకో, దేవుడు మీ ఇద్దరిని కోరుతున్నాడంటే ఇద్దరు ఉండవు, ఒకే కత్తులు, ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడవు, ఒకే కత్తి అని ఆమె చెప్పి ఆమె బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఇంకా ఆనందం పోయింది, ఇంకా సంతోషం పోయింది. మళ్ళా ఆత్మీయ భ్రష్టత్వానికి వెళ్ళింది. చాలా హీనమైన దశలో తనుండి తను ఒక రకమైన రోగంతో తల్లాడిపోయి మరణావస్థలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ పాస్టర్ వెళ్ళాడు. వెళ్ళి, సిస్టర్, నిజానికి నువ్వు చాలా గొప్పదానివి, నీ మీద ఉన్న అభిషేకం చాలా గొప్పది, నీ సాక్ష్యం చాలా గొప్పది, నీ ప్రార్థన చాలా గొప్పది. ఈరోజు నీ ప్రార్థన పోయింది, నీ ఆరాధన పోయింది, నీ ఆనందం పోయింది, నీ సంతోషం పోయింది. చివరికి నీకు సాక్ష్యం చెప్పడంలో కూడా ఆనందం లేదు. అన్నిటికీ కారణం ఏంటో తెలుసా? నువ్వు అనేక పాపాలను జయించావు, కానీ ఈ అన్ఫర్గివింగ్ స్పిరిట్, క్షమించలేని తత్వాన్ని నువ్వు జయించలేకపోయావమ్మా. ఒక్కసారి అన్నీ మర్చిపోయి నీ కళ్ళెదుట సిలువను మాత్రమే పెట్టుకొని రోజు సిలువను మాత్రమే నీ కళ్ళెదుట ఉంచి నీకు ఎవరి మీద విరోధంగా నీకు బాధ అనిపిస్తుందో వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా సిలువను ఎదురుగా పెట్టుకుని నేను క్షమిస్తున్నాను అంటా కొద్ది రోజులు గడిపించుడు, నీ జీవితంలో మార్పు వస్తుందని చెప్పాడంట. నిజంగానే బాధలో, ఆ రోగంలో ఆమె స్వస్థ రావట్లా. అప్పుడు ఇతను గుర్తొస్తే డిస్టర్బ్ అవుతుంది. సిలువను ముందు ఊహించుకొని నేను క్షమించాను అంటుంది. అయినా లోపల గాయం చెలరేగుతూనే ఉంది. కానీ నేను క్షమించాను ఎప్పుడైతే అంటాం అలా అనుకుంటా ఉందో, ఒక వారం 10 రోజుల తర్వాత కొంచెం గాయం తగ్గిందంట. ఒక నెల రోజుల తర్వాత పిల్లరా, మనసులో చాలా కాలం తర్వాత నెమ్మది వచ్చిందంట ఆమెకి. ఇక ఆ తర్వాత మళ్ళా రోజు ప్రార్థిస్తూ ఆమె క్షమిస్తూ ప్రార్థించడం స్టార్ట్ అయిందంట. ఈ మనసులో ఉన్న చేదు, ఆ ఏనుగు మొత్తం ఫుడ్ లేక బయటకు వెళ్ళిపోయింది పిల్ల. వెళ్ళిపోగానే మనసంతా దేవుని ప్రేమతో నిండింది, దేవుని సమాధానంతో నిండింది, దేవుని ఆనందంతో నిండింది. అప్పుడు మళ్ళా చర్చికి వచ్చి ఆమె ఆయన దగ్గరికి చూడటమే కాదు, స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళిందంట. వెళితే అతను ఈమెను చూసి ఆయన కళ్ళముటి నీళ్ళు ఇలా పడిపోయి ఆమె పాదాలు మొత్తం నిండిపోయినట్టు పిల్ల. అంత మారాడు అతను. విచిత్రం ఏంటి తెలుసా? ఆమెకు ఒక సేవకుడిని చూసి ఆమె సాక్ష్యం విని ఒక సేవకుడు ఆమెను భార్యగా స్వీకరిస్తే వాళ్ళిద్దరికీ ఆయనే డబ్బులు పెట్టి పెళ్లి చేసి ఒక తండ్రిలాగా దగ్గరుండి ఆయన ఆస్తిలో కొంత భాగం ఇచ్చాడు. తర్వాత నేను ఘోరమైన పాపినయ్యా, ఇవ్వటానికి కూడా యోగ్యుని కాదు. నాకు ఆ సాక్ష్యం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఇలాంటివి కూడా ఉంటాయా? రియల్ క్రిస్టియన్ క్యారెక్టర్. ఇంతకంటే కూడా ఘోరమైంది ఒకటి ఉంది పిల్ల. ఒక మిషనరీ చిలీ దేశంలోని ఒక అడవుల్లో పరిచర్యకి వెళ్ళాడు. ఆ పరిచర్యలో అడవుల్లో ఉన్న ఆటవిక ప్రజలకు సువార్త బోధించాడు.
ఆయన చనిపోయాడు. చనిపోతే అతన్ని ఆ నాయకుడు, ఆ అడవి జాతి నాయకుడు రక్షించబడి అతన్ని తన సొంత కొడుకుగా స్వీకరించి అతన్ని ఆయనే పెంచి పెద్ద చేశాడు. జరిగిన సాక్ష్యం, పెంచి పెద్ద చేశాడు. ఇంకా ఆయన తండ్రిగా డాడీ డాడీ అనే పెరిగాడు. తర్వాత అతను అమెరికాలో కూడా వచ్చి సాక్ష్యం చెప్పి పెద్ద సేవకుడు అయ్యాడు. ఈ అబ్బాయి కూడా చాలా పెద్ద సేవకుడు అయ్యాడు. అయితే ఆ అబ్బాయి వాళ్ళ మేనత్త 2 సమాధానాలు చెప్పింది. నీ జీవితంలో మీ నాన్నని 2 క్వశ్చన్లు వేయొద్దు. నువ్వు ఎలా రక్షించబడ్డావని అడగొద్దు. 2, నీ అసలు తండ్రి చావు గురించి అడగొద్దు అందంట. నీ ఎన్నడూ అడగొద్దని నాకు మాట ఇవ్వని చచ్చిపోయిందంట. సరే, నా తండ్రి మరణం అంటే పెంచుతున్న తండ్రి, సొంత తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన మరణించే వరకు నేను ఎవరిని అడగను. ఆయన మరణించే టైంలో అడుగుతాను, అప్పుడు వరకు నేను అడగను అన్నాడు. మర్చిపోయాడు. చాలా హ్యాపీగా పెరిగాడు. ఇద్దరు చాలా పెద్ద సేవకులు అయ్యారు. చాలా పెద్ద పరిచర్య అయింది. రీసెంట్గా 1980లో 1990లో చచ్చిపోయారు. కానీ అతను చనిపోతున్నప్పుడు ఆటవిక తెగ నుంచి మారిన వ్యక్తి చనిపోయే టైంలో వెళ్ళి ఇతను అడిగాడు, డాడీ, మా డాడీ ఎలా చనిపోయాడు? నీ ఒక్కడికే తెలుసంట, ఎవరికి తెలియదు. నువ్వు ఎలా రక్షించబడ్డావు? మా అత్త మీ డాడీ చనిపోయే వారికి ఎవరిని అడగొద్దు అంది. ఎందుకో తెలియదు, నేను పట్టించుకోలేదు. అంటే అతను అన్యాళ్ళు ఎప్పుడు అడగలేదు, అదే మస్ట్ టైం అడగటం. చెప్పాడండి. ఆయన చనిపోతున్నాడు, పెద్ద సేవకుడు ఆయన, పెద్ద బుక్స్ కూడా రాశాడు. చనిపోతున్న టైంలో తన కొడుకుగా ఉన్న వ్యక్తికి అతను చెప్పాడు, వీళ్ళ నాన్న అమెరికా నుంచి అక్కడికి వచ్చినప్పుడు ఈ ఆటవిక ప్రజలుగా ఉండి అతన్ని, వీళ్ళు ఎంత ఆటవికులంటే సువార్త చెప్తుంటే అతన్ని కట్టేసి అతని నాలికను కొరికి తినేశాడంట. ఈ అర్థం, ఆ రక్తం కారుతుంటే రక్తాన్ని నాకేశాడంట. బతికున్న మనిషిని తినేశాడు ఆయన, అంత ఆటవికుడు. అతను రక్తం కారుతున్నా ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా వీళ్ళని రక్షించు, వీళ్ళని రక్షించు, వీళ్ళని రక్షించంటే ఆ రక్తాన్ని అని అని తాగుతుంటే అతని భాష నేర్చుకుని మరి వచ్చాడు. వీళ్ళని రక్షించు ప్రభువా, రక్షించు నాయన, వీళ్ళ అమాయకులు ఆటవికులకి ఏం తెలియదు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే కొరికి ఆ బుగ్గలు తింటుంటే రక్తం ఇట్టు వస్తున్నా ఆ అందులోపల నుంచి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆ ఒక్కొక్కటి అతను గొంతు పొలికి ఆఖరికి అతను లాగేటప్పుడు అతను ఆ రక్తాన్ని తింటున్నప్పుడు అతను చేస్తున్న ప్రార్థన ఇతను మార్చేసిన పిల్లలు. అతను చనిపోయాక దేవుని ఆత్మ తనని బలంగా తాకి అద్భుతంగా రక్షించబడ్డాడు. అక్కడ ఉంది ఎవరంటే అటవీ జాతి ప్రజలు, అతను, ఈ సేవకుడి యొక్క సిస్టర్. ఆయన చనిపోయినాక ఏడ్చి రక్షించబడి, మా కోసం నేను పంపించావా, నేను చంపుతున్నా, నేను తింటున్నా, నేను రక్తం కారుతున్నా, నా కోసమే ప్రార్థించాడే, అయ్యో నేను ఇలాంటి మంచివాడిని నేను చంపుకున్నానా అని ఏడుస్తుంటే ఆమె ఏడవకు, నా అన్న చనిపోయాడు, నాకు మరొక అన్న పుట్టాడని చెప్పి అందంట. ఆ మాట వినగానే నీ అన్నను చంపి నన్ను అన్నలాగా స్వీకరిస్తున్నావా అమ్మ అని నిజంగానే ఆయన విడిచిపెట్టిన భార్య చనిపోయింది. ఆ కొడుకుని ఈయన తెచ్చుకొని ఈయన పెంచి ఈయన రక్షించబడి ఆటవిక జాతికి మొత్తాన్ని రక్షించి సేవకుడయ్యి పెద్ద అద్భుతంగా పెద్ద సేవకుడయ్యి అతను కూడా పెద్ద సేవ చేసి ఆ చిలీ దేశంలో చాలా సంఘాలు కట్టాడు. ఈ సాక్ష్యం అంతా చచ్చిపోతున్నప్పుడు చెప్పాడు ఆయన. బాధ ఏంటో తెలుసా, ఆయన సాక్ష్యం చెప్తుంటే వింటున్న కొడుకు క్షమించలేకపోయాడు. మా నాన్నని ఇంత కసిగా చంపావా నువ్వని గొంతు పట్టి చంపేశాడు ఆయన. చూడండి, బట్ సాడ్ అండి. చంపిన వాడిని క్షమించి ఒక ఆమె గొప్పదామైంది.
4 ఏళ్ల నుంచి వాడిని పిల్లవాడిని 40 ఏళ్ళు పెంచి గొప్ప సేవకుణ్ణి చేసి గొప్ప వ్యక్తిని చేసి అంతలా ప్రేమించిన తండ్రిలా పెంచిన తండ్రిని క్షమించలేకపోయాడు. వాట్ ఏ సాడ్ ఎండ్. క్షమించలేకపోవటం అంటే ఆ రోజు చంపలా. ఇన్ఫ్యాక్ట్ అతనికి ఒక వారం 10 రోజులు బతికాడు. ఆ వారం 10 రోజులు వీడు ఆ పిల్లవాడు ఎవరైతే స్టన్ ఉన్నాడో అది అతను వేధించింది అనమాట. ఎంతకాలం తండ్రి అనుకున్నాను. వీళ్ళు అలాంటి ట్రైబల్సా, మేము అమెరికన్సా, వీళ్ళు నా నాన్నను చంపేంత దారుణం చేశాడని వారం రోజులు మనశ్శాంతి లేక డిస్టర్బ్ అయ్యి లాస్ట్కి ఆ బాధలు ఆయన చంపేశాడు. క్షమించలేని ఆత్మ మనిషిని ఎంత కిరాతకంగా మార్చిద్దో చూడండి. క్షమాపణ మనిషిని ఎంత గొప్పవాడిని చేసిద్దో చూడండి. తండ్రి క్షమించాడు, వాళ్ళని మార్చుకున్నాడు. కొడుకు క్షమించలేకపోయాడు, ప్రేమించి పెంచిన వాడిని కూడా చంపేసుకున్నాడు. వాట్ ఈస్ సాడ్. అందుకని పిల్లలు, ఈ ఏనుగు మనలో ఉండకూడదు. ఈ క్షమించలేని ఆత్మ మనలో ఉండకూడదు. అది మన నుంచి దూరం అవ్వాలి. ఆమేన్. ఈ రాత్రి వేళ ఆత్మ మన నుంచి వెళ్ళాకుండా ప్రార్థన చేద్దామా? ప్రభువా, నేను ఇంకా ఈ రాత్రి మోకరిద్దాం. మనం ఇంకెవరినైనా క్షమించలేకపోతున్నామో అవన్నీ తలుచుకొని వారిని క్షమిద్దామా? ఓ ఈ రాత్రి మనం దేవుణ్ణి అడుగుదామా? ప్రభు గుర్తించుకుందామా? సోదరుడా, సోదరికి కొద్దిసేపు ప్రభువా, నువ్వు ఎవరైనా క్షమించలేకపోతున్నావా? నీ భర్తనో, నీ భార్యనో, నీ పొరుగు వారినో, ఇరుగు పొరుగు వారినో, నేను ధనంలో మోసం చేసిన వాడినో, పనిలో మోసం చేసిన వాడినో, లేకపోతే నీ సేవకులను, లేకపోతే సాటి విశ్వాసులను, లేకపోతే తాటి గ్రామస్తులను, బంధువులను నువ్వు క్షమించలేకపోతున్నావా? సోదరుడా, సోదరి, క్షమించుట అంటే మరలా వెళ్ళి ఆ వ్యక్తితో ఏకమవుట, మరలా వారికి ఇచ్చే మొదటి స్థానం వారికి ఇవ్వట, అదే గౌరవం ఇవ్వట, అదే ప్రేమనివ్వట, మొదటిచ్చినట్టుగానే వారికి మర్యాదను ఇవ్వట. పిల్లారా, ఓ సోదరుడా, సోదరి, దేవునితో సమర్పిద్దామా? నా ప్రభువా, నేను క్షమించలేకపోతున్నాను, నన్ను క్షమించు, నాకు క్షమించే మనస్సునివ్వు అని సిలువ పైన చూడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బరువైన సిలువను మోయలేక సడబడుచు నా పాపము, బరువైన సిలువను మోయలేక తడబడుచు సుడిబడుచు నా పాపముకై కలువరికి తన వీపునా భారముతో సిలువను మోసెను. కలువరికి తన వీపునా భారముతో సిలువను మోసెను, భారముతో మోసెను. సిలువే నాకు శరణము, శరణము, సిలువే నాకు ఎంతో. హల్లెలూయా. పిల్లరా, ఏనుగును బయట పంపటం అంత సులువు కాదు. అది నీ మీద తిరిగి దాడి చేస్తూ ఉంటుంది. దాన్ని బయటికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. దానికి ఆహారం ఇవ్వకుండా ఆగిపోవటం. దానికి ఆహారం పెట్టకుండా ఆపుతా ఉంటే అదే బయటికి వెళ్ళిపోద్ది. లేకపోతే దాన్ని పంపలేవు. పిల్లారా, మనం ఒకరిని క్షమించలేకపోవటానికి కారణం మన ఈగో, మన స్వనీతి, మన గర్వం, మన అహం. వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వదు, రాజీ పడనివ్వదు, మొదట్లో వాళ్ళని చూడనివ్వదు, వాళ్ళ తప్పులు చూడించేలా చేస్తుంది, వాళ్ళ పాపాలు చూసేలా చేస్తుంది, వాళ్ళు నీకు పెట్టిన గాయాన్ని జ్ఞాపకం ఉంచేలా చేస్తుంది. ఓ సోదరుడా, సోదరి, ఈ రాత్రి ఆ ఏనుగుని బయటకు పంపించేద్దాం. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. మీ మనసులో ఎవరెవరి మీదకైతే మీరు క్షమించలేకపోతున్నారో జ్ఞాపకం చేసుకొని, ప్రభా, ఈ రాత్రి వాడిని క్షమిస్తున్నాను నాయన. ఇక నుంచి గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళకి క్షమిస్తూనే ఉంటాను. ఓ దేవా, క్షమిస్తూనే ఉంటానని ఇక్కడ నుంచి ఏనుగును పంపాలని తీర్మానంతో వెళ్ళి సోదరుడా, సోదరి, లేకపోతే అది చాలా ప్రమాదం.
నీలో మంచితనాన్ని తీసేసింది, ప్రేమను తీసేసింది, సమాధానాన్ని తీసేసింది, సంతోషాన్ని తీసేసింది, సమస్తాన్ని తీసేసింది. సోదరుడు ఆ సోదరి, నీకు అన్నిటినీ లాగేస్తుంది అది. చూడండి, చంపుతున్న వ్యక్తిని కూడా క్షమిస్తూ ఉంటే అతను మారిపోయాడు. ప్రేమించిన వ్యక్తిని క్షమించలేక చంపేశాడు ఇతను. చూడండి, వాట్ ఈస్ సాడ్. క్షమించలేకపోవడం ఎంత ఘోరమైన పాపము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.